హలో బడీస్, నేను మా ఫ్రెండ్స్ అయితే మహారాష్ట్రలో ఉన్న ఫేమస్ సైక్లింగ్ అండ్ జిప్లైన్ ఉన్న చిత్తల్ధర వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ప్రజెంట్ అయితే మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్ గారు దయాలు దింగే టైంకి టికెట్ బుక్ చేసిండు. ఎందుకంటే ట్రైన్ అదే టైంకి ఉంది కాబట్టి. ట్రైన్ పేరు వచ్చేసి అమరావతి ఎక్స్ప్రెస్, తిరుపతి అమరావతి ఎక్స్ప్రెస్. అండ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12765. తిరుపతి అమరావతి ఎక్స్ప్రెస్ డైరెక్ట్ మన కాచిగూడ నుంచి అమరావతి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే ట్రైన్ వచ్చేసరికి ఇంకా 3 అవర్స్ పడుతుంది. దానికోసం మేము 3 అవర్స్ వెయిట్ చేయాలి. అట్లా అని చెప్పేసి మాకు బోర్ కొట్టదని కాదు. చూడండి, మాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, చిల్ అయ్యే ఫ్రెండ్స్ ఉన్నారు. కాన్సెప్ట్ ఏంటంటే 673 days అయింది. 673 days అయింది. ఇప్పుడు నేను మీట్ అయినా. ఇప్పుడు ఏం మెన్షన్ చేయాలి చెప్పదు. జస్ట్ ఆఫ్టర్ 673 days మీ మీటింగ్ మై యాసోల్ ఆఫ్టర్ 673 days. దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ వన్ భగవంతునికి బట్ నాట్ ఓల్. దిస్ ఇస్ యాసోల్. ట్రైన్ వచ్చేంత వరకు టైంపాస్ చేసేసి లైట్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసినాం. మా ఆడియో నన్ను పోతా ఉంటే వీడియో ఇస్తారా మామ అన్నాడు. సరే అని చెప్పేసి అంతను ఒక ఫోటో దినా, వీంతను ఒక ఫోటో దినా. నేనేమో ముగ్గురం పోదామంటే మా వాడు ఇద్దరం వర్రా అంటుండే. బయట వ్యూ బాగుందారా చూడరా మామ అని డోర్ కాడ వస్తామన్నాడు. ఒక వీడియో ఇస్తా అన్నాడు. సరే అని కూర్చున్నాను. ఏం చూస్తేనేమో డబ్బాలకి వచ్చింది వీడియో. అరే బాగుందిరా, సూపర్ వద్దురా అన్నాడు. పక్క సీట్ లాంటి ఉందని చెప్పేసి నేనేదో పుషప్స్ కొడుతుంటే మా ఫ్రెండ్ గాడు 71, 82, 93 అని ఓవర్ యాక్షన్ దిగుతుండే. ఇంకా ఆంటీ నన్ను చూస్తుంది. చూస్తుండగానే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. మనం దిగాల్సిన స్టాప్ ఇక దిగేసి బయటకు అలా వచ్చేసి ఫస్ట్ మనం నైట్ నుంచి ఏం తినలే కాబట్టి పక్కనే ఉన్న హోటల్లో పోతే వాడు మెనూ ఇచ్చి భయ్య క్యాచ్ చెయ్యి అన్నాడు. అరే ఏమద్రా ఆయన 2 చపాతీలు అయితే పప్పుకూర పట్టుకున్న తర్వాత వద్దాం అని చెప్పినాం. ఇక కడుపుండా చపాతీ తిన్న తర్వాత బస్ స్టాండ్కి వచ్చేసినాం. బస్ స్టాండ్కి రాగానే బస్ రెడీగా ఉంది. అది అమరావతి నుంచి పరత్వాడ డైరెక్ట్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 300 రూపీస్ కాస్ట్. సరే ఎక్కినాం. పోతుంటే వ్యూస్ చూడండి, మొత్తం ఘాట్ సెక్షన్స్ గుద్దవాళ్ళుగా ఉంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం ఘాట్ సెక్షన్ని. ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లనే వెళ్తూనే మొత్తం ఘాట్ సెక్షన్. ఇక మనం పోయేసరికి ఎట్లా చీకటి అయిందనమాట. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇక బస్సులో జర్నీ చేస్తుంటే మాకు ఒక హోటల్ ఒకటి దొరికిండు. వాడు చెప్పిండు, నా దగ్గర ఉందన్న రూమ్ గుద్దవాళ్ళు ఉందని చెప్పిండు. సరేలే అని చెప్పేసి రూమ్ చూడడానికి పోయినాం. రూమ్ చూస్తే బాగానే ఉంది. ఇక యావరేజ్ ఎందుకు, మనం ఏమైనా అమ్మాయితో పోతున్నాం ఆ రిచ్ ఉండడానికి. సరేలే అని రూమ్ అంతా చూసినాము. ఓకే అనిపించింది. వాడు 1500 అన్నాడు. మా ఫ్రెండ్ గాడు వాటితో బార్గెనింగ్ చేసాను. మేము స్టూడెంట్స్ అన్నా అదనా ఇదనా అని సెట్ చేసిండు 500కి. నైట్ అయితే రూమ్లో పడినాం. ఇక పొద్దుగాలనే లేచినాం. ఇక మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. వ్యూని ఎంజాయ్ చేసుకుంటే ఇక మధ్యలో పోగానే కొంచెం ఆకలైనట్టు అనిపించింది. పక్కన మ్యాగీ బండి కనిపించింది. ఇక వాడికి పోతే ఎగ్ మ్యాగీ ఒకటే ఉందన్నాడు. సరే అని 2 ప్లేట్లు తిన్నాం. ఇక మెల్లగా అట్లనే నడుచుకుంటూ పోతుంటే ఒక పెరుగుబండి కనిపించింది. మామూలు లెక్కన ఉంది కానీ సేమ్. కాకపోతే ఏంటంటే మెకానికల్ అనిపించింది. మెకానికల్ ఫీల్ వచ్చింది అక్కడ. ఒకనే ప్యూర్గా వెల్డింగ్ చేసి అన్ని ఐరన్ పార్ట్స్ అని మస్తు అనిపించింది. 2-3 ఫోటోలు తినవాడ దిగి మెల్లగా నడుచుకుంటున్నాం. అదే మన ఇంటికాడ బర్రెలు అనిపిస్తే ఏమనుకుంటాం మనం, అరే చీప్ ఎండ అనుకుంటాం. అదే మనకు రోడ్డు బర్రెలు అనిపిస్తే వావ్ ఫెంటాస్టిక్ అంటాం. అట్లుంటాం అంటుంది. ఇక మెల్లగా వాటిని నడుచుకుంటూ పోతా ఉంటే ఇక మనమైతే జిప్ లైన్ దగ్గర దాకా వచ్చినాం అనమాట. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ సౌండ్ అయితే గుద్దవాళ్ళు వస్తుంది అనమాట. ఈ నుంచి సౌండ్ వినడానికి జమ్మని వస్తుంది. ఇక వాటర్ ఫాల్ చేసిన తర్వాత కళ్ళు చేసిపోయినాయి. వర్త్ అనిపించింది. కాకపోతే ఆ సౌండ్ చూస్తే మాత్రం దిమాగ్. ఇక కాస్టింగ్ చూస్తే మొత్తం రీజనబుల్గానే అనిపించింది. ఇక నేనైతే ఫస్ట్ సైక్లింగ్ తీసుకున్నాను. నేను మా ఫ్రెండ్ కూడా ఇద్దరం సైక్లింగ్ తీసుకున్నాం. ఇక గులాం దగ్గర అయితే వాడు సేఫ్టీ గేర్స్ అన్నీ ఫిట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ మన పైకి జారబడ్డ ఏం కాకుండా ఓల్డ్ చేసేటట్టు. సరేలే అని చెప్పేసి అవన్నీ వేసుకొని మెల్లగా నడుచుకుంటూ పోయినాం. ఇక సైకిల్ స్టార్ట్ అయింది. ఇక పోతా ఉంది. అది మనం దొక్కున్నా పోతుంది. మా ఫ్రెండ్ గారు నాకంటే ముందే వెళ్ళిపోతున్నాడు. ఇక సరే అని చెప్పేసి కింద చూసి వ్యూని ఎంజాయ్ చేద్దామంటే నీ అమ్మ నోట్లకి వెళ్ళి మాట వస్తుంది ఒకటే మాట, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కింది లేదు, కింది చూసే ప్యాక్ అయిపోతుంది మొత్తం. ఇక చూడ్డానికి ఏం లేదని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డి దొక్కుంటా ఇటు నుంచి అటు మొత్తం బయటపడ్డా అనుకున్నా. మళ్ళీ చెప్పిండు, బ్రో మీరు ఎక్కడ వచ్చాడే కాదు రిటర్న్ కూడా పోవాలి, మళ్ళీ మీరు ఏడికెళ్ళి స్టార్ట్ అయ్యారో ఆడికే పోవాలన్నాడు. సరే అని చెప్పేసి వచ్చినట్టుగా ఆడ ఆగినాం. కొద్దిసేపు ఆగి కొంచెం దమ్ము తీసుకున్నాం. ఇక పోయేటప్పుడు ఎట్లా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎట్లా మనం కింద పడడం రాబాయ్, ఎంత భయపడితే ఏం లాభం అని చెప్పేసి వచ్చేటప్పుడు కూడా అనుకున్నా చూద్దామని చెప్పేసి. కానీ చూడలేదు సగం దూరం వచ్చేదాకా. ఆ తర్వాత అనిపించింది ఇక ఇంత దూరం చూడకుండా ఏం లాభం రానిగా మంచి వెనక చూసుకుంటా ఒక్కొక్కటి వచ్చేసింది అనమాట. ఇక బాగానే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అనిపించింది జిప్ లైన్ ట్రై చేసి బాగుండని. జిప్ లైన్ ఎక్కుదాం అనిపించింది. గతం పోయిన టికెట్ తీసుకున్న జిప్ లైన్ ఎక్కిన చూసాం మధ్యలో అయిపోయింది. అది పట్టుకో.
नीचे नीचे नजारा देखो मजा సైక్లింగ్ చేసేటప్పుడు వ్యూని సరిగ్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ దేవుడు వాయుదేవుడు నన్ను మధ్యలో ఆపేసినట్టుండి ఇట్లా, అరే తమ్ముడు పైనుండి నువ్వు వ్యూ చూసుకోరా అని చెప్పేసి కిందికి చూసుకుంటే మొత్తం రాళ్ళు, వాటర్ ఫాల్స్, ఆ సౌండ్ నెత్తి దింగుతుంది అనుకోండి. సరేలే అని చెప్పేసి అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఆలోపు వీడు ఒకడు వచ్చేసిండు నన్ను తీసుకొని, అరే ఉండనిరా అంటే ఎట్లా ఉండనియరు కదా, తప్పదని చెప్పేసి వాడు ఒకడు వచ్చి మనం తీసుకోనికి కథం. వాడు పడతా ఉండు కొంచెం కూడా పోతా ఉండు. బయటకైతే మొత్తం అయితే బయటకు వచ్చేసిన, జస్ట్ మిస్ కొంచెం దారి తప్పినా కదా మా అనుకున్న ఆస్తి అంతా మిగులుతుండే భయ్యా, మా ఫ్రెండ్ గాని మీద భారం పడుతుండే భయ్యా. మహారాష్ట్రలోని ఫేమస్ జిప్ లైన్ అండ్ సైక్లింగ్ని మనం కథం చేసినాం. ఇక నెక్స్ట్ బ్యాక్ టు హోమ్. ప్లీజ్ డూ సక్కరపారా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, like and share. Thank you for watching my videos.